ఈ రోజు నా ప్రయాణం విజయవాడకి. సారీ, నా కాదు, మా ప్రయాణం విజయవాడకి. అందరం మా మాయ పెళ్లికి వెళ్తున్నాం. ఇప్పటి వరకు మా ఆరుగురినే చూసారు కదా, ఈసారి మా ఫ్యామిలీ మొత్తాన్ని కలిసి చూపిస్తా. ఈ జర్నీలో ఫుల్ మస్తీ, జర్నీ మూమెంట్స్, మ్యారేజ్ సెలబ్రేషన్స్, ఇంకా చాలా మెమరీస్ ఉంటాయి. సో ఒక్క వీడియో తాగదు, చాలా వీడియోస్ వస్తాయి. సో ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడాలి కదా. సో మార్నింగ్ 6కి జన్మభూమి ట్రైన్ ఎక్కేసాం. మనం విజయవాడ రీచ్ అయినప్పటికీ 12 అలా అయిపోద్ది. మా మామయ్య ఏం చేశారంటే, ఊరు వెళ్ళిపోతున్నాం కదా అని అక్వేరియంలో ఒక చిన్న ఫిష్ ఉందనమాట. సో ఎలాగా 10 రోజుల తర్వాత వస్తాం కదా అని ఆ ఫిష్కి ఫుడ్ ఎంత వేసారంటే, ఆడికి సంబంధం లేదు సార్. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు. సో మేము బయలుదేరిన రోజు స్పెషల్ డే, అంటే అదే రథసప్తమి రోజు అనమాట. మేము ఉదయాన్నే ట్రైన్ ఎక్కడం వల్ల సూర్యోదయాన్ని అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ లక్కీగా ట్రైన్లో సూర్యోదయం చూసాం. మా అమ్మమ్మకి టీలు కాఫీలు ఏమొద్దంట, డార్క్ ఫ్యాంటసీయే కావాలంట. ఏంటో మా అమ్మమ్మ యూత్ అని ప్రూవ్ చేసుకుంటుంది ప్రతిసారి. తోటి ప్రయాణికులతో ఆల్రెడీ మా అమ్మమ్మ మొదలు పెట్టేసింది కబుర్లు. మా మాయ ఏమో ఖాళీగా ఉండడం ఎందుకని మా అక్కను అలా సరదాగా ఏడిపిస్తున్నారు. ఈ లోపు బ్యాక్గ్రౌండ్లో మన టీసీ మాయ వచ్చేసారు. నిజంగా చెప్తున్నానా, టీసీని చూసిన వెంటనే నాకు ఈ సీనే గుర్తొచ్చింది. ఇంకందరం టిఫిన్లు చేసేసి ఎప్పుడు విజయవాడ వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. ఇలా జరుగుతుంది మా ప్రయాణం. ఫైనల్లీ విజయవాడ రైట్ టైంకి వచ్చేసాం. లగేజ్ అంతా కిందకి దించేసాం. మా మాయ సీరియస్ గా వచ్చి, ఇన్ని లగేజ్లు ఉన్నాయి ఏంటి, ఇవన్నీ మనమేనా లేకపోతే పక్కన ఉన్న కూడా తెచ్చేసారని షాక్ అవుతున్నారు. మిత్రులారా, ఈ రోజు మేము మా ఊరు విజయవాడ వచ్చేసాం. చాలా రోజుల తర్వాత విజయవాడ వచ్చావు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? నాకు ఇదే ఆనందం. చూస్తే మనది, మన గాలి, మన రకమైన స్మెల్, మన గాలి, మంచి గాలి. మంచి గాలనా? ఏం చెప్పావురా? ఇంకా వెళుతున్న దారిలో స్వీట్ షాప్ దగ్గర ఆగాము. కృష్ణ గీ స్వీట్స్ అండ్ హోమ్ ఫుడ్స్ అంట. ఇక్కడ స్వీట్స్ తీసుకుని ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాం. 2 hours జర్నీ తర్వాత ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. థ్యాంక్స్ అత్త. ఇంక ఇంట్లో పెళ్లి సందడి మొదలైపోయింది. అదిగోండి మా రాణి అత్త, సాయి లక్ష్మి వాళ్ళ సిస్టర్. రాణి నిన్ను చూడంగానే రౌడీ సారీ, ఈ పాట మా తాత పాడాలి. అందరూ ఫ్రెష్ గా పడుకుని ఈవినింగ్ లేచారు. నేను మా లక్కీగాడు మాత్రం అలా తిరుగుతూనే ఉన్నాం. ఇంకా సాయంత్రం అయింది, సరదాగా మేడ మీదకి వెళ్ళాం నేను మా లక్కీగాడు. నువ్వేం చేస్తున్నావురా? ఫోటో క్యాప్చర్ చేస్తున్నాను. మాకు తెలుసులేరా. పొలాల్లో క్రికెట్, ఈ చుట్టూ మన వాళ్ళు, మంచి పల్లెటూరు వాతావరణం, బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. బాగా తీసారు లక్కీ. నైస్ నైస్. I'm a photographer, you know. అది నాకు పడాలి. ఇల్లు చూసారా ఇప్పుడు ఎలా ఖాళీగా కనిపిస్తుందో, ఎందుకంటే ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా చాలా మంది బయటికి వెళ్లారు, కానీ నైట్ అయ్యేసరికి పిన్నెలు బాబాయిలు అందరూ ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు బాగుంటది. చూసారా, చెరుకు పంట అంతా కాలిపోతుంది. చెరుకు మొత్తం షుగర్ ఫ్యాక్టరీకి పంపించేసిన తర్వాత చాలా చెత్త ఉంటది కదా, సో అది క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుందని పంటని ఇలా కాల్చేస్తారు. మళ్ళా పంట వేసుకుంటారులేండి. అల్లరిప్రియ వచ్చేసింది స్కూల్ నుంచి. ఇంక మేము కలిసామంటే పిల్లోస్ గేమ్ ఆడతాం ఖచ్చితంగా. మా పండుగడు పాపం 10th క్లాస్ కదా, సో మాతో ఏ గేమ్స్ ఆడలేకపోతున్నాడు. ఇంకా 2 చెల్లెలు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. ఒక చిన్న స్టూల్ ఇవ్వరా? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఆ పొయ్యి దగ్గర వేసుకుని కూర్చుంటాను కాసేపు. పొయ్యిని చూసి చాలా రోజులేదు కదా మాయా. ఊరు వస్తే ఇలా పొయ్యిల దగ్గర కూర్చుని మంట పెట్టడం నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా చేసేవాడిని అనమాట. చాలా డెడికేషన్ తో చేసేవాడిని. అప్పుడు కరెక్ట్ గా 6 అయితే కూర్చుని పోయేవాడిని పొయ్యి దగ్గర. చెప్పానా నైట్ అయితే అందరూ వస్తారని. అదిగోండి మా బాబాయ్ కూడా వచ్చేసాడు. మా బాబాయ్ కోడి పందాల్లో ఎక్స్పర్ట్. అంతా ఇంత కాదు, అబ్బో మీరు చూస్తారుగా వీడియోలో అన్ని చూపిస్తా. ఇంకా నైట్ నేను మా మూర్తిమయ్య సరదాగా ఉయ్యూరుకి బయలుదేరాం. నైట్ 9 అయింది. ఇక్కడ అందరూ పడుకుని పోయారు. వీళ్ళు పొలాలకు వెళ్తారు కదా, సో ఎర్లీ మార్నింగ్ లెగుస్తారు, ఎర్లీగా పడుకుంటారు. ఇంకా తిరిగి అలసిపోయి ఉయ్యూరు సెంటర్ లో జ్యూస్ తాగేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. రేపు చాలా పనులు ఉన్నాయి, ఎందుకంటే ఎల్లుండి జోగి తిరగాలి. అండ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ మన తిరుపతి కూడా స్టార్ట్ అయిపోవాలి. ఇంకా మా మూర్తిమయ్య పెళ్లికి 2 days టైం ఉంది. ఈలోపు మా మూర్తిమయ్య బ్యాచులర్ లైఫ్ నాతో ఎంజాయ్ చేస్తున్నాడు పాపం. ఏంటి ఇక్కడ ఎన్ని ట్రాక్టర్లు చెరుకుతో వెళ్తున్నాయి అనుకుంటున్నారా? ఇక్కడ ఉయ్యూరులో చెరుకు షుగర్ ఫ్యాక్టరీ ఉందన్నమాట. సో ఈ షుగర్ అంతా అక్కడికి వెళ్తుంది, ఈ చెరుకు అంతా అక్కడికి వెళ్తుంది. చూడండి ట్రాఫిక్ అంతా దాని వల్లే. చూసారా ఎన్ని ఉన్నాయో ఇక్కడ. మార్నింగ్ లేచిన వెంటనే మా డాడీ కూడా వచ్చేసారు వైజాగ్ నుంచి. ఇంకా మా మాయలు బాబాయిలు అందరూ అలా కూర్చున్నారు. బట్ ఇంకా సేపట్లో వీళ్ళు ముగ్గురు కొబ్బరికాయల కోసం వెళ్ళిపోతారు. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒకరికి హెల్త్ బాగాలేదు. మా బాబాయ్ వాళ్ళకి టాబ్లెట్ తీసుకురావడానికి వెళ్ళారు. అదిగోండి మా పెద్ద పుంజు రీసెంట్ గానే పందెం కొట్టింది. వీటికి హెల్త్ బాగాలేదు, సో ఫీవర్ వచ్చింది పాపం. ఇంకా బాబాయ్ చిన్నపిల్లలకి బలవంతంగా టాబ్లెట్ వేసి నీళ్ళు తాగిస్తారు కదా, అలా వేస్తున్నారు.
కానీ మీరు నమ్మరు, టాబ్లెట్లు భలే వేసుకుంటున్నాయి ఇవి, గుట్టుక్కుమని మింగేస్తున్నాయి. చెప్పాను కదా రీసెంట్ గానే పందెం కొట్టిందని, సో అప్పుడు తగిలిన దెబ్బలు అనమాట. జస్ట్ మిస్, మంది ఎగిరిపోదును కానీ కొట్టేసింది. నెక్స్ట్ సంక్రాంతికి ఇది రెడీ చేస్తాను బాబాయ్, టాబ్లెట్ వేస్తున్నాం కోడికి, జ్వరం తగ్గ. అదిగోండి ఎద్దుల బల్లి మీద చెరుకు పట్టుకెళ్తున్నారు షుగర్ ఫ్యాక్టరీకి. మనం కావాలంటే ఒకటి ఇస్తారు, తీసుకోవచ్చు, ఫ్రీయే. ఇంట్లో మేమే ఉన్నట్టు పనులన్నీ మాగే చెప్తున్నారు. నేను మా మారుతిమై పైప్ కొనడానికి పైప్ షాప్కి వచ్చాం. ఏంటో ఎప్పుడు ఎండ ఎక్కువే ఉంటుంది, నేను లాక్స్ తీసిన రోజు అదే అర్థం కాదు నాకు. నేను మా మారుతిమై ఎప్పుడు ఈ ఉయ్యూరు జంక్షన్కి వచ్చినా ఖచ్చితంగా ఈ జ్యూస్ షాప్కి వచ్చేస్తున్నాం. మళ్ళీ ప్రోమోగ్రానేట్ తాగుతాం. ఏమైనా రాస్తే ఉందా? ఓన్లీ ప్రోమోగ్రానేట్ ఎందుకు తాగుతున్నాం మనం? అదేం లేదు, జస్ట్ నాకు నచ్చింది. ఓహో నీకు నచ్చిందా? ఇంకా పైప్స్ తీసుకుని ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఈలోపు మా పండుగడికి క్యారేజ్ ఇవ్వాలని మళ్ళా పంపించారు. ఈసారి నేను ప్రియా లక్కీగడి వెళ్ళాం. క్యారేజ్ స్కూల్లో ఇచ్చేసి వస్తున్న దారిలో ఇంకా ముగ్గురు సన్ గ్లాసెస్ తీసేసుకున్నాం. బాగుంది సార్, మీరు వెళ్ళండి సార్. కానీ ఓ మాట చెప్పనా, నాకని మీకే బాగున్నాయి. మా లక్కీ అండ్ ప్రియ అదిరిపోయారు. నేను మరీ ఎదవలా లేను కానీ పర్లేదు, కానీ ఏదో కొడుతుంది ఎక్కడో. ఇంటికి వచ్చిన వెంటనే మా పెద్దమావయ్య మమ్మల్ని చూసి కొన్నారా కొట్టేశారని అడిగారు. నేను మాత్రం అలానే ఉన్నానులేండి. ఈ మోటార్ చూడండి ఎలా పూజలు చేశారో. ఇందాక దీనికోసమే పైపులు కొన్నది మేము. ఎలానో డాకు మకరాజ్ అమ్మ బాబాయ్, నాకన్నా మా తాతకే సూపర్ గా సెట్ అయ్యాయి గ్లాసులు. అందరినీ మంచోళ్ళు మంచోళ్ళు అంటారు, ఎందుకంటే పిన్నే మంచిది కాబట్టి. తాచుడు అందరూ ఇంతే, హీరో మెటీరియల్ ను గుర్తించరు. వచ్చేస్తున్నా చూసారా, మరి అమ్మ పిన్ని నన్ను పిలిచి మా మావయ్యతో మాట్లాడుతుంది. పిల్లంటే ఇంతే, ఆ మాత్రం హడావుడు ఉంటది. ఈ రోజు అరిటాకుల్లో భోజనం అంట. మా శివ చెప్తుంది కుమ్మేద్దాం. నువ్వా ఇది? అబ్బా బాగుంది. మా తాత అప్పుడులో స్టేజ్ మీద నాటకాలు వేసేవాడు. అప్పుడులోనే అంత చేశాడంటే ఇంక నేను చెప్పక్కర్లేదు. ఈ లోపు కొబ్బరికాయల కోసం వెళ్ళిన వాళ్ళు వచ్చేసారు. అంటే కొబ్బరికాయల చెట్టు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. సో మొత్తం చెట్టుకు మీద ఉన్నవన్నీ కోసుకుని వచ్చేసారు వీళ్ళు. అసలు ఎలా ఉంది ఈ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? 100 కాయలు పైన దించారు ఆ చెట్లకి. 100 కాయలు పైన? అన్ని కాయలు ఉన్నాయా? ఇంకా ఉన్నాయి, ఇంకా 4-5 గెలలు ఉన్నాయి ఇంకా చెట్లకి. ఏం బా, ఎప్పుడు నేను చూడలేదు మా. ఇప్పుడు మనం షాప్ పెట్టేసుకోవచ్చు. మాయా నాకు డౌట్, ఇన్నెందుకు మనకి తీసుకొచ్చారా? ఉన్నాయి కదా అక్కడ. ఓకే ఓకే. బెంగళూరులో కొబ్బరి బొండాలు రేట్ చూసి వాటి జోలికి పోలేదు నేను. మళ్ళా మా ఇంట్లో ఇన్ని కొబ్బరి బొండాలు చూసిన తర్వాత మంచినీళ్ళు తాగినట్టు తాగేసానట్ని. ఎలాగో అందరూ ఇక్కడే ఉన్నారు కదా, సరదాగా వీళ్ళు ఈ వైబ్ ని ఎలా ఫీల్ అవుతున్నారో కనుక్కుందాం. వాటి పెళ్లి జరుగుతుంది కదా, ఎలా ఫీల్ అవుతున్నాం? చెప్పి ఎలా ఫీల్ అవుతున్నాం? మేము చాలా ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా గంతులేస్తున్నాం. పిని నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? నువ్వు చెప్పాలి. హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వెరీ గుడ్. అమ్మ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చెప్తాను. అయితే మీ నాన్న, మా మామయ్య, మా అక్క పెళ్లి, మా చిన్నప్పుడు మేము అందరం అలాగే తిరుపతిలో పెళ్లి చేసాము. ఫస్ట్ జనరేషన్ లో, మళ్ళీ మా జనరేషన్ లాస్ట్ తోటి పెళ్లి అవుతుంది. అది ఇది చెప్పడం. యాక్చువల్గా కుటుంబం మొత్తం వెళ్ళాం మనం ఆ మామయ్య పెళ్లికి. అప్పుడు చిన్న చిన్న పొడ్డాడు, ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. డాడీ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నేను చాలా హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నావు. బాబాయ్ నువ్వు? నేను అందరితో పాటే. నేను చాలా బాగా హ్యాపీగా. మాయ నువ్వు? నేను చాలా ఆనంద ఉత్సాహంగా ఉన్నారా? ఆనందంగా ఉత్సాహంగా ఉన్నావా? శివత్త నువ్వెలా ఉన్నావు? లక్ష్మక్క నువ్వు ఎక్కడ? లక్ష్మక్క ఎక్కడ పారిపోతుంది లక్ష్మక్క. అరే నువ్వెలా ఫీల్ అవుతున్నావు? ఫుల్ హ్యాపీయా? నైస్. పెళ్లి కొడుకు ఫాదర్ కవర్ చేద్దాం. తాత అసలు మూర్తి పెళ్లి ఎలా ఫీల్ అవుతున్నాం? అది మొత్తం అయినా చెబుతుంది. తాత ఏమన్నాడంటే మొత్తం పెళ్లి అయి చెప్తాను అన్నాడు. మా మాయ కొంచెం బాధపడుతున్నారు నేను కొబ్బరికాయల దగ్గర లేనని. ఉండకపోతే ఇక్కడ మంచి కంటెంట్ రాదురా.
ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి ఎలా ఫీల్ అవుతున్నాడో కనుక్కుందాం. ఎలా ఫీల్ అవుతున్నావు? ఫస్ట్ టైం గోరింటాకు పెళ్లి వైబ్ ఎలా ఉంది నీకు ఇదంతా? నిద్ర సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ ఎలా ఫీల్ అవుతున్నారో కనుక్కుందాం. అసలు అంటే నీకు నిజంగా ఎంత హ్యాపీగా ఉంది? టెన్షన్? దేనికి టెన్షన్? ఎలా అవుతాయి ఏం కంగారు పడక, అంత బాగా ఎంత మంది ఉన్నాం చూడు, చుట్టూ ఎంత మంది కనిపిస్తున్నారు. నువ్వు టెన్షన్ ఏం పడకు, అంత బాగా జరుగుతుంది. మేము అందరం ఉన్నాం కదా. బాగా పెట్టుకున్నావు అత్త. చూసారా నిన్న సాయంత్రం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో. చెల్లెళ్ళు పిన్నులు అందరూ వచ్చేసారు. ఇంకా రేపటి నుంచి మనకి రెస్ట్ ఉండదు. ఒక 2 days తిరుగుతూనే ఉండాలి. రేపు మార్నింగ్ 6కి జోగి స్టార్ట్ అయిపోతుంది. చాలా ఊర్లు తిరగాలి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సో ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఇంకా జోగి అండ్ తిరుపతి ప్రయాణంలో కలుద్దాం. సో హిట్ ద లైక్ బటన్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.